హిందువులను రెచ్చగొట్టే కార్యక్రమాలు పర్టికులర్ గా కావాలని జరుగుతున్నాయా? కొన్ని కొన్ని చోట్ల అది మద్యం మత్తులో చేస్తున్నటువంటి సహజ సిద్ధ సంఘటనల అలా కావాలని చేస్తున్నారా అన్నటువంటిది ఇక్కడ తేలాల్సినటువంటి అంశం. ఎందుకంటే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి వ్యవహారం ఒకటి ఇప్పుడు ఆ ఏదైతే చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే అర్ధరాత్రి పూట్ల హైవేలో తణుకు మండలం దువ్వా గ్రామంలో నేషనల్ హైవే పక్కన ఉన్న కోదండరామాలయంలో భజన చేస్తున్నటువంటి సందర్భంలో మహిళలు అక్కడ భజన చేస్తున్నటువంటి సందర్భంలో హిందూ భక్తుల మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ కొంతమంది బీర్ బాటిళ్లు విసిరారట దేవాలయంలోకి. దాన్ని అడ్డుకున్నారట అక్కడ ఉన్నటువంటి హిందూ యువకులు. అడ్డుకుంటే అవతల వాళ్ళు ఏ మతం అంటే వాళ్ళు కొంతమంది క్రిస్టియన్ అని చెప్తున్నారు, కొంతమంది ఆకతాయిలు అని చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద ఈ దాడికి సంబంధించి చూసినటువంటి భక్తులు అడ్డుకుని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారంటూ దీనికి నిరసనగా హిందువులు రోడ్డెక్కారు. అక్కడ ఉన్నటువంటి హైవే మీదకి వచ్చి ముట్టడించారు. దీంతో దీని మీద ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకున్నారన్నటువంటిది ఈ ఇది కృష్ణ ధర్మ పరిరక్షణ సంస్థ కేడిఆర్ సంబంధించినటువంటి ధర్మ విభాగం వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇది పెద్ద చర్చనీయాంశమైనటువంటి ఏం చర్యలు తీసుకుంటారు, అసలు ఏంటి ఏం జరిగింది అన్నట్టు పోలీసులు ఏం చెప్తారు కూడా.